ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నేను ట్వీట్ చేశారు. ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. వేరే పదవులు ప్రయోజనాలు లేక డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు విజయసాయిరెడ్డి. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకి సదా కృతజ్ఞతని చెప్పారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు విజయసాయిరెడ్డి. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశారని చెప్పారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశారన్నారు విజయసాయిరెడ్డి. దాదాపు 9 ఏళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. టీడీపీతో రాజకీయంగా విభేదించారన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవంటున్నారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందంటున్నారు. భవిష్యత్తులో వ్యవసాయం చేస్తారన్న విజయసాయిరెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి కృతజ్ఞతలు చెప్పారు. విజయసాయిరెడ్డి వరుసగా 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తొలిసారి పెద్దల సభకి ఎన్నికైన ఆయన 2023లో మరోసారి రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం మరో 4 ఏళ్లకు పైగా ఉంది. 2016 నుంచి 2024 వరకు వైసీపీకి పార్లమెంటరీ పక్ష నాయకుడిగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి.